ఇండియాలో ఆల్మోస్ట్ 30 పండుగల పైనే సెలబ్రేట్ చేస్తాం. అయితే అందులో కొన్ని పండుగలు అయితే చాలా స్పెషల్. వాటిలో వినాయక చవితి మరీ స్పెషల్. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇంట్లో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఆనందంతో నిండిపోతారు. పండుగలు అనేవి ఇంటర్నెట్లో జరుపుకునే ఈ రోజుల్లో కూడా ఈ వినాయక చవితి వస్తే మాత్రం వీధులు మొత్తం మండపాలతో నిండిపోతాయి. ఈ విధంగా గణేశుడు మనతో కలిసిపోయాడు. అయితే దీనికి కారణం తెలుసుకునే ముందు వినాయకుని పూర్తిగా తెలుసుకుందాం. అయితే సింపుల్గా మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తా వినండి. పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ముల్లోకాలు శాసించాలనే దురుద్దేశంతో శివుడు వరం కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తనకు కావలసిన వరం కోరుకోమని చెప్తాడు. శివుడు బోళాశంకరుడు, అడిగిన వరం కాదనడనే నెపంతో గజాసురుడు తనతో శివుడు ఉంటే ఎవరు అంతం చేయలేరని శివుడిని తన పొట్టలోనికి వెళ్ళమని చెప్తాడు. అడిగిన విధంగానే శివుడు తన పొట్టలోనికి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులైనా శివుడు ఇంటికి రాకపోవడంతో పార్వతీదేవి కంగారు పడుతూ విష్ణువుని ఆశ్రయిస్తుంది. పార్వతిని చూసిన విష్ణువు వెంటనే తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటాడు. శివుణ్ణి విడిపించడానికి విష్ణువు బయలుదేరతాడు. వెళ్ళేటప్పుడు శివుడు వాహనమైన నందిని కూడా తన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాడు. నందేశ్వరునికి ఒక గంగిరెద్దులా తయారు చేయమని చెప్పి శివగణాలకి చెప్తాడు. అలాగే శివగణాలు విష్ణుమూర్తి కూడా గంగిరెద్దులు ఆడించే వాళ్ళ తయారయ్యి గజాసురుడి దగ్గరికి వెళ్తారు. గజాసురుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ గంగిరెద్దుతో ఆటలాడించి గజాసురుడిని మెప్పిస్తారు. దానికి ముగ్గుడైన గజాసురుడు ఏం వరం కావాలో కోరుకొని నోరు జారుతాడు. వెంటనే విష్ణుమూర్తి గజాసురుడిని, ఓ గజాసుర, ఈ గంగిరెద్దు ఎవరో కాదు, నీ కడుపులో ఉన్న ఈశ్వరుని వాహనమైన నందేశ్వరుడు. తన శివుణ్ణి వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాడు అని చెప్తాడు. కావున శివుని నీవు పొట్ట నుంచి వెనక్కి ఇమ్మని అడుగుతాడు. ఇక్కడ శివుడు గనక పొట్టను చిల్చుకుని బయటకు వచ్చాడు అంటే గజాసురుడు మరణిస్తాడు. సో గజాసురుడు తన తప్పును తెలుసుకుని శివుడితో ఇలా మాట్లాడతాడు. ఓ పరమేశ్వర, నేను చేసిన చాలా పెద్ద తప్పు. స్వార్థంతో మిమ్మల్ని నాతో ఉంచుకోవాలని చెప్పి అనుకున్నాను. నన్ను క్షమించండి. కానీ నేను చనిపోయే ముందు నాకు ఒక వరం ఇవ్వండి. నా తలను మాత్రం మీతోనే ఉంచుకోండి ఎప్పటికీ అని చెప్పి శివుణ్ణి వరం అడుగుతాడు. దానికి శివుడు ఒప్పుకుంటాడు. అప్పుడు నందేశ్వరుడు గజాసురుని పొట్టలోనికి చీల్చుకుని పోయి శివుణ్ణి వెనక్కి తీసుకుని వస్తాడు. ఇలా బయటకు వచ్చిన శివుడు చాలా రోజుల తర్వాత పార్వతి దగ్గరికి వెళ్ళడం కోసం వేగంగా కైలాసానికి వెళ్తాడు. తన భర్త తన దగ్గరకు వస్తున్నాడనే ఆనందంతో పార్వతీదేవి పవిత్ర స్నానం ఆచరించడానికి రెడీ అవుతుంది. అప్పుడు తన వంటిపై ఉన్న కొంత పశువును తీసి ఒక బాలుని రూపంలో ప్రాణం పోస్తుంది. ఆ బాలుడి పేరే గణేశుడు, అదే మన వినాయకుడు. ఆ బాలుని కాపడాగా పెట్టి పార్వతీమాత స్థానానికి వెళ్తుంది. అప్పుడు శివుడు వేగంగా అక్కడికి చేరుకుంటాడు. అది గమనించిన మన గణేశుడు శివుణ్ణి ఆపుతాడు. అప్పుడు శివుడు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు గణేశుడు, నేను పార్వతీదేవి కొడుకుని, మా అమ్మ స్నానం చేస్తుందని చెప్తాడు. అప్పుడు శివుడు, నేను నీకు తండ్రిని అవుతాను, పార్వతీదేవి పతిని అని చెప్తాడు. అయినా సరే వెళ్ళడానికి నేను ఒప్పుకోనని చెప్పేసరికి శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో వినాయకుడి తలని వధిస్తాడు. ఇలా వధించినప్పుడు వచ్చిన శబ్దాన్ని వల్ల ఈ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి తల తెగిపడి ఉన్న కుమారుని చూసి కోపంతో ఊగిపోయి ఆ కోపాన్ని సృష్టి మీద చూపిస్తుంది. దానితో బ్రహ్మదేవుడు శివగణాలు అక్కడికి చేరుకుంటారు. అంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు బాలుని బతికిస్తే గాని పార్వతీదేవి కోపం చల్లారదని చెప్పి శివుడికి చెప్తాడు. అప్పుడు శివుడు వెంటనే, నా త్రిశూలంతో వధింపబడిన తలను అతకడం అసాధ్యం, దానికి పరిష్కారంగా ఉత్తర దిక్కున పడుకొని ఉన్న జీవిని తీసుకురమ్మని శివగణానికి చెప్తాడు. కానీ ఒక షరతు, మీరు సూర్యాస్తమయంలోపు వచ్చేయాలని చెప్తాడు. అక్కడ నుండి బయలుదేరిన శివగణాలు ఎంత దూరం పోయినా ఏ జీవి ఉత్తర దిక్కుకు పడుకుని కనిపించదు. చివరికి ఒక ఏనుగు తలను తీసుకుని వస్తారు. అది చూసిన బ్రహ్మ మహేశ్వరులు ఒక్కసారిగా ఆ ఏనుగు తలను బాలుకు పెట్టొచ్చా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అది చూసిన బ్రహ్మ, సమయం మించిపోతుంది, తొందరగా తలను అతికించు అని చెప్తాడు. ఇప్పుడు శివుడు ఆ ఏనుగు తలను గణేశుడికి అతికిస్తాడు. ఇలా బతికిన గణేశుడు అప్పుడు గణేశుడు మళ్ళా ప్రాణం పోసుకుంటాడు. ఇలా బతికిన గణేశుడికి శివుడు తన గణాలను ఆధిపత్యం వహించేలా వరమిస్తాడు. అక్కడ ఉన్న దేవతలు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరునిగా, శుభకార్యములు చేయాలన్నా ఆది పూజలు నీకే అందేలా దీవిస్తారు. ఈ విధంగా గణేశుడు విఘ్నేశ్వరుడిగా మారిన ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితిగా చేసుకుంటాం. ఇక మన వీడియోలో మెయిన్ టాపిక్, వినాయకుడికి ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధం ఏమిటి? మన దేశంలో వినాయక చవితి ఇంత ఘనంగా చేయడానికి గల కారణం మన ఫ్రీడమ్ ఫైటర్సే. వాళ్ళ తెలివితేటలతో బ్రిటిష్ వాళ్ళని బురిడి కొట్టించారు. ఆదాయం కన్నా పన్ను ఎక్కువ ఉండి దేశ ప్రజలు నలిగిపోతున్న రోజులవి.
దానివలన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మొదలైన మొట్టమొదటి ఉద్యమం సిపాయిల తిరుగుబాటు. ఇది 1857 మీరట్లో ప్రారంభమైనది. దీని గురించి భయపడిన బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని అణచివేయడానికి చూసింది. దానికోసం అన్ని పబ్లిక్ మీటింగ్స్కి పర్మిషన్ రద్దు చేసింది. ప్రజా సమీకరణం చేపడితే కాల్చివేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దానిని అధిగమించడానికి బాలగంగాధర్ తిలక్ ఒక గొప్ప ప్లాన్ వేశారు. అదే ఈ వినాయక చవితి. జస్ట్ పండగ జరుపుకోవడానికని గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని విగ్రహం ప్రతిష్ఠించి దానికి పూజలైన అనంతరం స్వతంత్రోద్యమానికి సంబంధించిన ప్రసంగాలను ప్రసంగించేవాడు. ఈ విధంగా దేశ ప్రజలందరినీ ఉత్తేజకులను చేశాడు. ఇది మెల్లగా మహారాష్ట్ర నుంచి దేశమంతా పాకింది. రాను రాను దేశంలో వినాయక చవితి ఘనంగా చేసి స్వతంత్రోద్యమానికి సంబంధించిన ప్రసంగాలను ప్రసంగించేవారు. 1890 తర్వాత ఈ పండుగ దేశంలోనే అతిపెద్ద పండుగగా మొదలైంది. ఈ విధంగా స్వతంత్రోద్యమ పోరాటంలో గణేశుని పాత్ర కూడా ఉంది. ఈ విషయంలో బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ వాళ్ళని తెలుగుతో ఎదుర్కొన్నారు. ఇది మన వినాయకుడి పండుగ వెనుక ఉన్న చరిత్ర. ఈ విధంగా ఇంట్లో చేసుకునే పండుగని వీధిలో ఉండే వాళ్ళందరితో మండపాలతో చేయించుకునేలా చేశారు ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్.